బుల్టెన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేపీఆర్ చుట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, అందుకే వాటిని చుట్టూ కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడున్న కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా పీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గ్రీన్ జోన్ లో నిబంధనలు ఉల్లంఘించి కట్టడానికి అనుమతించారని, నవాబులు పాత బంగ్లాను కూలగొట్టడానికి అనుమతి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. నిజాం వారసత్వ భవనాన్ని కొనుగోలు చేసి కొత్త భవనం కడుతున్నారని అన్నారు. 5 అంతస్తుల అనుమతి ఇచ్చిన చోట 21 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. హాస్టల్ పక్కనే గతంలో నవాబులది ఒక పాత బంగళా ఉండేది. అది హెరిటేజ్ బిల్డింగ్ ఉండే. ఆ హెరిటేజ్ బిల్డింగ్ ను ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు హోటల్స్ పేరు మీద, ఆ సంస్థ KSCS డెవలపర్స్, దాని యజమాని పేరు కుర్రా శ్రీనివాసరావు గారు. అతను 3 తన సంస్థల పేర్ల మీద, ప్రధానమైన సంస్థ KS&CS డెవలపర్స్ పేరు మీద నిజాం నవాబుల నుంచి 7,000 గజాల ఆ పురాతనమైన బంగళాని కొనుగోలు చేయడం జరిగింది. ఎకో టూరిజం, ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేసి, జాతీయ పార్కు, అక్కడ జాతీయ